హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం మామిడికాయ పప్పు చేసామండి. నేను ఒక మామిడికాయ తీసుకొని ఈ విధంగా పైన తోలు తీసుకొని ఈ విధంగా పెద్దగా పప్పులు కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇంకా మనం ప్రెషర్ కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూడు నుంచి 4 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. కందిపప్పు ఎంత బాగా కడుక్కుంటే అంతగా పైన పొట్టు అనేది తెల్లగా చూడండి. నేను వాష్ చేస్తుంటే మీకు తెలిసింది కదా, ఆ పొట్టు అంతా పోవాలండి. ఇలా 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి. ఇంకా వాటర్ మీరు పారపోసేసి ఇంకా మనము ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నామండి ఫ్రెష్గా, అంటే ఒక చెంబు నీళ్ళు తీసుకోండి. మీకు రసం కావాలనుకుంటే ఇంకా హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇంకా మనము మామిడికాయ ఉప్పులు వేసుకుందామండి. ఈ విధంగా పెద్దగా ఉప్పులు కట్ చేసుకుని వేసుకుంటే పప్పు బాగుంటుందండి. ఇంకా 7 నుంచి 8 పచ్చిమిరపకాయలు పొడుగు కట్ చేసుకోవాలి. అలానే 2 టమాటాలు బాగా మాగినోటి వేసుకోవాలండి. ఇంకా అలానే చిటికెడంత కొత్తిమీర వేసుకోవాలి, చిటికెడంత పసుపు వేసుకుందామండి. ఇంకా అలానే మనం తెల్లగడ్డలు వేసుకుందామండి. ఒక 2 నుంచి 3 తెల్లగడ్డలు పొట్టు తీసి కానీ పొట్టు తీయకపోయినా కూడా దంచి వేసుకోనండి, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇంకా మనము పప్పు పొంగకుండా కుక్కర్లో చిటికెడంత నూనె వేసుకున్నారంటే పప్పు విజిల్ వచ్చేటప్పుడు పొంగదండి. ఈ విధంగా చేసుకున్నారంటే పప్పు అనేది చాలా బాగుంటుందండి. అన్నీ వేసాక ఈ విధంగా కలపండి. ఇంకా మనం ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఈ విధంగా మనం మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందామండి. ఒక 4 నుంచి 5 విజిల్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకుందామండి. పప్పు ఎంత బాగా మెత్తగా ఉడికితే అంత బాగుంటుందండి. మామిడికాయ టమాటా పప్పు అండి. ఇప్పుడు మనకి మామిడికాయ సీజన్ కదండి, ఖచ్చితంగా మామిడికాయ పప్పు చేసుకున్నాండి. ఇంకా చల్లారినాక మనం మూత తీసుకుందాం. చూడండి, పప్పు అనేది ఎంత బాగా మెత్తగా ఉడికిందో మీకు అర్థమవుతుంది. ఇంకా మనం ఈ మామిడికాయ పప్పులో రసం అనేది తీయకండి, పప్పు బాగుండదు. ఇంకా చిటికెడంత ఉప్పు వేసుకుందాము. 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. కొంచెం కారంగా పుల్లగా ఉంటే చాలా బాగుంటుందండి వేరు వేరు అన్నంలో. అందుకని నేను పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసాను. మామిడికాయ కొంచెం పుల్లగా ఉంది. మామిడికాయ పుల్లగా ఉందా లేదా చూసుకొని మనం కారం ఉప్పు వేసుకోవాలండి. ఇంక ఈ విధంగా పప్పు కూర తీసుకొని ఈ విధంగా రుబ్బుకోవాలండి. ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్నారంటే పప్పు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నంలో కానీ సంగటిలో కానీ దోశలో కూడా చాలా బాగుంటుంది. చూడండి, నేను చెప్పినట్టుగా చేశారంటే మీకు రాని వాళ్ళు కూడా ఒక రోజులో చేసుకోవచ్చు ఈ వీడియో అంతా చూసి. ఇంకెప్పుడు మనము పోపుకి రెడీ చేసుకుందామండి. చూడండి, ప్రెషర్ కుక్కర్లో నుంచి తీసి గిన్నెలోకి సర్వ్ చేసుకోండి. ఇంకా మనము పోపుకి రెడీ చేసుకుందామండి. ఈ విధంగా మీరు పప్పు చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. ఇంకా మనము పోపుకి ఒక ఆనియన్ కట్ చేసుకొని ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, సాసోలు, జీలకర్ర, ఇంకా మనం పెనం పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. తగినన్ని ఆవాలు వేసుకుందాము, తగినన్ని జీలకర్ర వేసుకుందాము. ఇంకా మనము ఒకటి ఒట్టిమిరపకాయ, ఒకటి కాకపోయినా 2 అయినా వేసుకోవచ్చు. తెల్లగడ్డలు 2 నుంచి 3 దంచుకొని వేసుకోండి. నేనైతే ఒక ఒట్టిమిరపకాయ వేస్తున్నానండి, పచ్చిమిరపకాయ కారంగా ఉన్నాయని. అలానే ఆనియన్స్ ఒకటి కట్ చేసుకొని వేసుకోండి. చిటికెడంతా కరివేపాకు వేసుకోండి, ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. చాలా బాగుంటుందండి. ఇంకా ఈ పోపు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలండి 2 నుంచి 3 నిమిషాల వరకు. ఇంకా పోపు అనేది బాగా వేగితే మనకు టేస్ట్ కూడా బాగుంటుందండి. పప్పులో కాదు, పోపులో కూడా అన్నీ వేస్తేనే పప్పు అనేది టేస్టీగా ఉంటుంది. చూడండి, బాగా వేగిపోయాయి కదా. ఇంకా మనము పప్పులోకి సర్వ్ చేసుకుందాము. ఖచ్చితంగా నేను చేసినట్టుగా పూర్తిగా వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి. రాని వాళ్ళు కూడా ఒక రోజులో మీరు పప్పు చేసుకుంటారండి ఖచ్చితంగా, బ్యాచిలర్స్ కానీ ఎవరైనా కూడా. ఇది మామిడికాయల సీజన్ కాబట్టి పులిహోర చేసుకోవచ్చు, ఊరగాయ చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఇంకా చూడండి, మనము పోపు అనేది పప్పులోకి వేసుకున్నాం కదా, ఉప్పు కారం సరిపోయలేవో చూసుకోండి. నా కొలతలతో అయితే సరిపోయిందండి. నా కొలతలతో మీరు కూడా చేశారంటే మీకు కూడా సరిపోతుంది. ఎంతో రుచికరమైన మామిడికాయ టమాటా పప్పు అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా టేస్ట్ చేసి చెప్పండి మా కామెంట్ రూపంలో ఎలా ఉంది పప్పు అనేది, మామిడికాయ పప్పు.